Okay, today we're going to discuss about comparison of different negative feedback amplifiers. Already we have discussed four types of negative feedback amplifiers: voltage series, voltage shunt, current shunt feedback amplifiers. ఓకే మనం దాని యొక్క ఇంటర్నల్ డయాగ్రామ్స్ దాని డెరివేషన్ పార్ట్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కంపారిజన్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఆర్ పీడిఎఫ్. ఓకే, మా అందరికీ కనిపిస్తుందా? ఈజ్ ఇట్ విజిబుల్? స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? ఒకసారి చూడండి అమ్మ, ఇక్కడ మనకి 4 types ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ తీసుకున్నాం. వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, కరెంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. ఓకే, ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి 6 క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నాం. 1 is the voltage gain, second one is the bandwidth, third one is the input resistance లేదా ఇన్పుట్ ఇంపిడెన్స్ అనొచ్చు, fourth one is the output resistance, fifth one is the harmonic distortion, sixth one is the noise. సో ఇది బట్టి కొట్టద్దు, నేను చెప్తాను, ఒక సింపుల్గా ఐడియా చెప్తాను. సో ఎవరు కూడా బై హార్ట్ చేయొద్దు ఎలా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పారామీటర్ చూడండి, వోల్టేజ్ గెయిన్ అన్నిటికీ డిక్రీజెస్ అని ఉంది. ఎందుకు ఉంది? మనం ఇక్కడ ఇచ్చేసి నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ కాబట్టి గెయిన్ రిడ్యూస్ అవుతుంది. ఓపెన్ లూప్లో అనుకోండి 1 + a × బీటా, అదే ఫీడ్బ్యాక్తో మనం ఇచ్చేసాం a/1 + 1 a × బీటా అని తీసుకున్నాం ఫార్ములా. అంటే మనకి డివిజన్ అవుతుంది కాబట్టి అక్కడ రెడ్యూస్ అవుతుంది. అందుకని వోల్టేజ్ గెయిన్ అనేది ఫస్ట్ పారామీటర్ 4 యాంప్లిఫైర్లోని కూడా డిక్రీజ్ అయి ఉంటుంది. అందుకని డిక్రీజెస్ అని రాసుకున్నాం. ఓకే, ఇక్కడ బ్యాండ్విడ్త్ చూడండి, కండిషన్ చూడండి, గెయిన్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో బ్యాండ్విడ్త్ పెరుగుతుంది. ఒకవేళ గెయిన్ ఇంక్రీజ్ అయితే బ్యాండ్విడ్త్ డిక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వోల్టేజ్ గెయిన్ అండ్ బ్యాండ్విడ్త్. సో ఆల్రెడీ గెయిన్ అన్ని యాంప్లిఫైర్స్కి డిక్రీజ్ ఉంది కాబట్టి బ్యాండ్విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్పాడు, ఆల్రెడీ రామరాజు కూడా చెప్పాడు, ఒకసారి వినండి. ఇన్పుట్ రెసిస్టెన్స్, మనం ఒకవేళ సిరీస్ కనెక్షన్ ఉందనుకోండి, ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని? RIF = RI × 1 + a బీటా అని చెప్పుకున్నాం మనం, అవునా? అంటే ఏంటి? ఇన్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇంటూ క్లోజ్డ్ లూప్ గెయిన్ 1 + a బీటా అని తీసుకున్నాం. ఓకేనా? అది సిరీస్ కనెక్షన్ ఉన్నప్పుడు ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అదే షంట్ కనెక్షన్ ఉందనుకోండి డిక్రీజ్ అవుతుంది. అదే కాన్సెప్ట్ కరెంట్ సిరీస్ కరెంట్ షంట్లో కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ కాన్సెప్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా. సిరీస్ కనెక్షన్ ఉంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అదర్వైజ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ విల్ బి డిక్రీజ్. సో ఇంక్రీజ్ డిక్రీజెస్. ఓకేనా? అదొకటి. నెక్స్ట్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? వోల్టేజ్ సిరీస్ షంట్ రెండు ఉన్నప్పుడు డిక్రీజ్ అయిపోతుంది. వోల్టేజ్ సిరీస్ కనెక్షన్ ఉన్నా షంట్ కనెక్షన్ ఉన్నా మనం ఆల్రెడీ డెరివేషన్లో చూసాము. ఓకే, ఏం తీసుకున్నాం? R0 = R0/1 + R0f = R0/1 + a × బీటా అని తీసుకున్నాం. అదే కరెంట్ సిరీస్కి వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని? మనం ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తామంటే ఒకటి కరెంట్ సోర్స్ తీసుకుని దాని ప్యారలల్గా సోర్స్ రెసిస్టెన్స్ జాయిన్ చేస్తాం, కనెక్ట్ చేస్తాం. సో దాని రీజన్తో అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ హార్మోనిక్ డిస్టార్షన్, నాయిస్ రెండు కూడా 4 యాంప్లిఫైర్లు కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? డిస్టార్షన్ డిక్రీజెస్. అంతేగాని మీకు బట్టి కొట్టొద్దు, ఒకటి చూసుకోండి, పారామీటర్ చూసుకోండి. ఫస్ట్ పారామీటర్ గెయిన్ అన్ని యాంప్లిఫైర్లను కూడా డిక్రీజ్ అవుతుంది. ఎందుకని? వీఆర్ యూజింగ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. నెక్స్ట్ బ్యాండ్విడ్త్, ఎప్పుడైతే గెయిన్ డిక్రీజ్ అయిందో బ్యాండ్విడ్త్ అనేది 4 యాంప్లిఫైర్లు కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్పుట్ రెసిస్టెన్స్, రెండే కండిషన్, సిరీస్ కనెక్షన్లో ఉంటే ఇంక్రీజ్ అవుతుంది, షంట్ కనెక్షన్ ఉంటే డిక్రీజ్ అవుతుంది. అదే కాన్సెప్ట్ ఇంక్రీజ్ డిక్రీజెస్. నెక్స్ట్ అవుట్పుట్ రెసిస్టెన్స్, ఓకే, సిరీస్ షంట్ వోల్టేజ్ యాంప్లిఫైర్లు అయితే డిక్రీజ్ అవుతుంది, కరెంట్ యాంప్లిఫైర్లు అయితే ఇంక్రీజ్ అవుతుంది. హార్మోనిక్ డిస్టార్షన్ అన్ని యాంప్లిఫైర్లు డిక్రీజ్ అవుతుంది. నాయిస్ వచ్చేసి అన్ని యాంప్లిఫైర్లు కూడా డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కంపారిజన్ టేబుల్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో అడుగుతున్నాడు, ఎస్ఏ టైప్ ఆన్సర్ క్వశ్చన్లో కూడా అడుగుతున్నాడు. సో డోంట్ కన్ఫ్యూజ్ అబౌట్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్. ఓకేనా? ఒకసారి చూడండి, ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాడంటే పెర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అంటున్నాడు. ఓకేనా? ఇలానే ఇదేనా రాయొచ్చు, ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. వెయిట్,
ఇక ఇక్కడ చూడండి ఇంకొక టేబుల్, ఈ టేబుల్ అనే రాయొచ్చు మీరు. గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ ఫార్ములాస్ ఇచ్చాడు, ఫార్ములాస్ కూడా అన్నిటికీ ఫార్ములాస్ రాసుకుంటూ వచ్చాడు. ఓకేనా, స్టెబిలిటీ అన్నిట్లో ఇంప్రూవ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అన్నిట్లో ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డిస్టార్షన్ రెడ్యూసెస్, నాయిస్ అండ్ నాన్ లీనియర్ డిస్టార్షన్ అన్నిట్లో రెడ్యూస్ అవుతుంది. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఫార్ములా చూడండి, ఇన్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్బ్యాక్ ఆర్ఐ ఈక్వల్ టు ఆర్ఐ ఇంటూ 1 + AV ఇంటూ బీటా. అలాగే ఆర్ఐ ఇక్కడ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది, ఆర్ఐ బై 1 + బీటా ఇంటూ ఏవి. ఓకేనా, నెక్స్ట్ అవుట్పుట్ రెసిస్టెన్స్ చూడండి, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇది డిక్రీజ్. ఓకేనా, అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది కాన్సెప్ట్. ఇలా ఫార్ములాస్ వేసినా రావచ్చు, లేదా ప్రీవియస్ మీకు స్లైడ్ షేర్ చేశాను కదా అదైనా రాయొచ్చండి. ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది, ఫార్ములాస్ అడుగుతున్నాడు. జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ జీరోనా, ఈక్వల్ టు జీరోనా, ఇన్పుట్ కరెంట్ ఏమవుతుంది అనేది ఇది కాన్సెప్ట్. యూ కెన్ రిఫర్ దిస్ టేబుల్. ఓకే, ఇది నేను గ్రూప్లో పెడతాను, 2 టేబుల్స్ కూడా మీరు రిఫర్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ కంపారిజన్ ఆఫ్ డిఫరెంట్ ఫీడ్బ్యాక్ టాపాలజీస్ అన్న, డిఫరెంట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ అన్న ఒక్కటే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీరు మనకు మెయిన్ ఈరోజు మెయిన్ పాయింట్ అయితే ఇది, ఈ కాన్సెప్ట్. వోల్టేజ్ గెయిన్ ఏమవుతుంది, బ్యాండ్ విడ్త్ ఏమవుతుంది, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, హార్మోనిక్ డిస్టార్షన్ ఏమవుతుంది, నాయిస్ ఏమవుతుంది అనేది. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దామండి. ప్రాబ్లమ్స్ అనేవి అమ్మ ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అందరికీ అర్థమైంది కదమ్మా? కంపేర్ చేస్తే రాయగలరా ఎగ్జామ్లో కంపారిజన్ ఆఫ్ డిఫరెంట్ ఫీడ్బ్యాక్ టాపాలజీస్ లేదా కంపారిజన్ ఆఫ్ డిఫరెంట్ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ అన్న ఇదే కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనం సమ్స్కి వెళ్దాము. మా బోర్డు కనిపిస్తుంది అందరికి? ఎస్ సార్. ఓకే అమ్మా. ఓకే అమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం మనకి నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ A equal to 100, beta equal to 0.04 and Vs equal to 50 millivolts. Find
Option A, gain. Option B, sorry. Option A, gain with feedback. Gain with feedback. Option B, output voltage. Output voltage. Option C, feedback factor. Feedback factor. Option D, feedback voltage. Feedback voltage. మా చూడండి మనకి ఇక్కడ సమ్ ఇచ్చాడు. సమ్ లో చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు. మా అందరికి కనిపిస్తుంది ఇది ఒకసారి బోర్డు క్లియర్ గా ఉందా? మా బోర్డు క్లియర్ కనిపిస్తుందా? నో సార్ ఇంకా కనిపించట్లేదు సార్. బ్లర్డ్ గా ఉందమ్మా, బ్లర్డ్ గా ఉందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. అమ్మ ఇప్పుడు ఓకేనా? కొంచెం చిన్నగా కనిపిస్తుంది సార్. కొంచెం మూవ్ చేస్తాను, టేబుల్ మూవ్ చేస్తాను. ఇప్పుడు ఓకేనమ్మా? చూడండి మూవ్ చేయండి. అమ్మ ఇప్పుడు ఓకేనా? చూడండి. ఓకే చూడండి, మెటీరియల్ ఆల్రెడీ ఫార్వర్డ్ చేస్తాను, అందులో చెక్ చేసుకుంది. కానీ ఇక్కడ చూడండి మనకి ఇన్ ఏ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ ఏ ఈక్వల్ టు 100 అంటే గెయిన్ వితౌట్ ఫీడ్బ్యాక్ అని. ఏ అంటే గెయిన్ వితౌట్ ఫీడ్బ్యాక్ అని. బీటా అంటే ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ 0.04 ఓకే. విఎస్ ఈక్వల్ టు 50 మిల్లీవోల్ట్స్ ఇచ్చారు మనకి. ఫస్ట్ పారామీటర్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్. గివెన్ డేటా సో చూడండి, గెయిన్ ఇస్తాడు ఏ ఈక్వల్ టు 100, బీటా ఈక్వల్ టు 0.04, విఎస్ ఈక్వల్ టు 50 మిల్లీవోల్ట్స్. ఇది మనకి గివెన్ డేటా. ఓకేనా? ఇప్పుడు గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ కావాలన్నాడు. గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ ఓకే. ఇక్కడ ఆల్రెడీ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అన్నాడు. చూడండి, నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అన్నాడు అంటే ఏంటి? ఏబిఎఫ్ ఈక్వల్ టు A/1 ప్లస్ A ఇంటూ బీటా. A/1 ప్లస్ A ఇంటూ బీటా ఇది ఫార్ములా. లేదా కాంటెక్స్ట్ లో ఏఎఫ్ అని ఇచ్చుకున్నాడు, ఆయన పర్లేదు. ఏఎఫ్ ఏబిఎఫ్. ఇప్పుడు ఏ తెలుసు, బీటా తెలుసు, సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. సో 100/1 ప్లస్ 100 into 0.04, then we get a answer is the 20. gain అనేది 20 వస్తుంది మనకి. ఓకేనా అమ్మ? అర్థమైంది? ఫార్ములా సబ్స్టిట్యూట్, ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. AF ఈక్వల్ టు A/1 ప్లస్ A ఇంటూ బీటా. ఓకేనా? అది ఫస్ట్ పారామీటర్. సెకండ్ ఏం ఇచ్చాడు? అవుట్పుట్ వోల్టేజ్ అడిగాడు. అవుట్పుట్ వోల్టేజ్, ఫైండ్ ది అవుట్పుట్ వోల్టేజ్ అని ఇచ్చాడు మనకి. అంటే మనకి ఫార్ములా ఏంటి? AF ఈక్వల్ టు V0/Vs. ఓకేనా? V0/Vs అంటే ఏంటి? మనకి ఆల్రెడీ సోర్స్ వోల్టేజ్ ఇస్తాడు మనకి. ఇప్పుడు ఏమవుతుంది? V0 ఈక్వల్ టు ఏమవుతుంది? V0 ఈక్వల్ టు AF ఇంటూ Vs. ఓకేనా? ఆల్రెడీ మనకి AF వాల్యూ వచ్చింది. ఏంటి AF వాల్యూ ఎంత మనకి? 20 into 50 millivolts, 50 into 10 power minus 3. So get your answer is the 1 volt. ఓకేనా? నెక్స్ట్ ఇది బి, ఆప్షన్ బి. అమ్మ ఇంతవరకు అర్థమైంది అందరికి? చూడండి, ఫస్ట్ పారామీటర్ ఏంటి? గెయిన్ విత్ ఫీడ్బ్యాక్. AF ఈక్వల్ టు A/1 ప్లస్ A ఇంటూ బీటా. అలాగే అవుట్పుట్ వోల్టేజ్ AF ఈక్వల్ టు V0/Vs. V0 ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ పారామీటర్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్.
ఓకే ఇది సెపరేట్ గా మనం క్యాలిక్యులేట్ చేయకూడదు ఎందుకంటే డైరెక్ట్ ఇచ్చాడు మనకి ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ సి ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ సో ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ మనం డైరెక్ట్ ఇస్తాడు కాబట్టి బీటా ఈక్వల్ టు 0.04 బీటా ఈక్వల్ టు 0.04 ఓకేనా ఇన్ కేస్ మనకి డైరెక్ట్ గా కూడా ఫార్ములా సబ్స్టిట్యూట్ అనుకోండి బీటా ఈక్వల్ ఏం చెప్తాము vf బై v0 చెప్తాం అవునా vf ఈక్వల్ టు బీటా ఇంటూ v0 ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలంటే అర్థమైందా సో ఇది ఆప్షన్ సి అయిపోయింది ఆప్షన్ డి ఫీడ్బ్యాక్ వోల్టేజ్ అడిగాడు మనకి ఫీడ్బ్యాక్ వోల్టేజ్ సో ఆల్రెడీ దీన్ని బేస్ చేసి కూడా చూడండి ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఈక్వల్ టు vf ఈక్వల్ టు బీటా ఇంటూ v0 ఇది ఎలా వచ్చిందంటే బీటా ఇంటూ v0 మనం ఆల్రెడీ సర్క్యూట్ చూసాం క్లోజ్డ్ లూప్ సర్క్యూట్ ఓకే ఇది ఏ ఇది ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఓకేనా ఇది మిక్సర్ ఇలా తీసుకున్నప్పుడు ఇది v0 అవుతుంది vf అవుతుంది సో ఇప్పుడు బీటా ఈక్వల్ టు ఏమవుతుంది vf దీనికి ఇది అవుట్పుట్ ఇది ఇన్పుట్ అవుతుంది సో vf బై v0 సో vf ఈక్వల్ టు బీటా ఇంటూ v0 ఓకే ఇప్పుడు చూద్దాం ఫీడ్బ్యాక్ వోల్టేజ్ అడిగాడు కాబట్టి బీటా వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు 0.04 ఇంటూ v0 ఇస్ వాట్ ఇస్ v0 ఈక్వల్ టు 1 వోల్ట్ 0.04 ఆర్ 40 మిల్లీవోల్ట్స్ కి తీసుకోవచ్చు ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యు అందరికీ అర్థమైందా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా డైరెక్ట్ 7 మార్క్స్ ఇస్తున్నాడు చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కూడా ఫార్ములా బేస్డ్ గుర్తుపెట్టుకోండి అమ్మ అందరికీ అర్థమైంది ఈ సమ్ము హలో Yes, sir. ఒకసారి మీరు మెటీరియల్ నేను గ్రూప్ లో కూడా సమ్స్ పెడతాను మీరు ప్రాక్టీస్ చేయండి ఆఫ్టర్నూన్ సెషన్ లో మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి ఇన్కేస్ డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో అడగండి ఓకేనా ఇది డైరెక్ట్ 7 మార్క్స్ ఇస్తున్నా చూడండి ఫీడ్బ్యాక్ అడిగాడు అవుట్పుట్ వోల్టేజ్ అడిగాడు ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ అడిగాడు ఫీడ్బ్యాక్ వోల్టేజ్ అడిగాడు ఓకేనా సో దిస్ ఇస్ ద ప్రాబ్లం 1 ఇప్పుడు ప్రాబ్లం 2 చూద్దాం ప్రాబ్లం 2 second problem calculate the closed loop gain of a negative feedback amplifier if its open loop gain is 1 lakh each on feedback factor is 0.01 ఇచ్చాడు చూడండి మనకి సొల్యూషన్ ఏమన్నాడు క్లోజ్డ్ లూప్ గెయిన్ అన్నాడు మనకి క్లోజ్డ్ లూప్ గెయిన్ కి మనం ఫార్మ్ క్లోజ్డ్ లూప్ గెయిన్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ మన ఫీడ్బ్యాక్ కన్స్ట్రక్టెడ్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసి దాన్నే క్లోజ్డ్ లూప్ గెయిన్ అంటాం సో ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం గివెన్ డేటా ఏమి ఇచ్చాడు చెప్పండి అమ్మా గివెన్ డేటా చంద్ర ఏమి ఇచ్చాడు గివెన్ డేటా ఒకసారి చెప్పు చంద్ర ప్రజెంట్ అయ్యావా చూడండి ఓపెన్ లూప్ గెయిన్ ఇచ్చాడు అంటే ఏంటి ఏ ఇచ్చాడు ఏ ఓపెన్ లూప్ గెయిన్ ఏమి ఇచ్చాడు ఏ ఈక్వల్ టు Open loop given is equal to negative feedback. ఆ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ కదా ఓపెన్ లూప్ గెయిన్ మనకి 1 lakh ఇచ్చాడు ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 0.01 ఇచ్చాడు మనకి ఇక్కడ క్లోజ్డ్ లూప్ గెయిన్ అమ్మ మీకు ఒకసారి కాన్సెప్ట్ మీకు ఓన్లీ గెయిన్ అనే చెప్పాను చూడండి ఓపెన్ లూప్ గెయిన్ అంటే చూడండి ఇది ఇలా ఉంది ఇది ఓపెన్ లూప్ గెయిన్ అంటాం ఇది VE ఇది V0 అంటే గెయిన్ ఏమవుతుంది A ఈక్వల్ టు V0 బై VE ఓకేనా అదే క్లోజ్డ్ లూప్ అనుకోండి లైక్ దిస్ మీరు ఆల్రెడీ కంట్రోల్ సిస్టమ్ నేర్చుకుంటారు క్లోజ్డ్ లూప్ అంటే దిస్ ఇస్ ద A దిస్ ఇస్ ద బీటా ది మిక్సర్ సర్క్యూట్ AF equal to A by 1 plus A into beta ఇది క్లోజ్డ్ లూప్ గెయిన్ సో అది వాళ్ళు క్యాలిక్యులేట్ చేయమన్నది అదే క్లోజ్డ్ లూప్ గెయిన్ ఇప్పుడు ఫైండ్ చేయండి క్లోజ్డ్ లూప్ గెయిన్ AF equal to A by 1 plus A into beta అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో 1 by 1 plus 1 into beta 0.01
ఓకే ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 99.9 వస్తుంది వాల్యూ 99.9 అని వస్తుంది. ఓకేనా దిస్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం. చూడమ్మా మనకి క్లియర్ గా చెప్తున్నాను ఇక్కడ మనకి ఆల్రెడీ డేటా ఇచ్చేస్తాడు. డేటాను బేస్ చేసుకుని మనం డైరెక్ట్ ఫార్ములా బేసిస్ సమ్స్ చేయడమే. ఓకే ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చాడు ఒకసారి చూడండి. ఓన్లీ ఓపెన్ లూప్ క్లోజ్ లూప్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకేనా మనకి ఇచ్చిందేమో ఓపెన్ లూప్ గెయిన్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. ఫార్ములా a/1 + a × బీటా. మీరు ఫార్ములా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో చూడండి. ఫార్ములా చూడండి ఫార్ములా కొన్ని టెస్ట్ మంగళాన్ని కూడా చేసుకున్నాము. గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ అంటే ఇలాగ ఒకసారి చేసుకున్నాం లేదా ABF అని తీసుకున్నాం ఏదైనా పర్లేదు. ఓకేనా సో AF = a/1 + a × బీటా. దీన్ని క్లోజ్ లూప్ గెయిన్ అంటాం. ఓకేనా అది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ ప్రాబ్లం అందరికీ అర్థమైందా? సింపుల్ 2 పారామీటర్స్ దానికి సబ్మిట్ చేస్తాం. అందరికీ అర్థమైందండి? యూనిట్స్ మెజర్ చేయలేదు సార్. గెయిన్ యూనిట్స్ ఉండవు కదమ్మా. మనం డెసిబిల్ లో ఫైండ్ చేసినప్పుడు గెయిన్ కి డెసిబిల్ అని అంటాం. ఇక్కడ గెయిన్ వాల్యూ ఓన్లీ ఒక పారామీటర్ గానే తీసుకుంటాడు. యూనిట్స్ కి ఏం ఉండదు దీనికి. ఓకేనా సార్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ క్యారెక్టరిస్టిక్స్ లో ఆ ఫార్ములా కదా సార్ ఇది AF = a/1 + a/1 + బీటా. మనం చూడండి గుర్తుపెట్టుకోండి ఇది నెగటివ్ ఫీడ్బ్యాక్ ఫార్ములా. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అదే పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనుకోండి డినామినేటర్ ఏమవుతుంది 1 - a బీటా. గుర్తుపెట్టుకోండి ఇది ఇక్కడ ప్లస్ వస్తుంది. నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. పాజిటివ్ ఫీడ్బ్యాక్ దీన్ని రెండింటిని కూడా ఏమంటాం అంటే క్లోజ్డ్ లూప్ గెయిన్స్ అంటాం. క్లోజ్డ్ లూప్ గెయిన్. ఓకే అదే ఓపెన్ లూప్ గెయిన్ అనుకోండి. ఓపెన్ లూప్ గెయిన్ అనుకోండి A = V0/Vi. A = V0/Vi. ఓకేనా సో దిస్ ఇస్ ద ప్రాబ్లం 2. నేను ఈ గ్రూప్ లో పెట్టిన తర్వాత ఈవినింగ్ అందరి నోట్స్ లో ఉండాలి. క్లాస్ వచ్చేసరికి అడుగుతారు. 3 సమ్లు కూడా నోట్బుక్ లో ఉండాలి. ఏదో నోట్బుక్ ఏదో పేపర్స్ ఏదైనా వైట్ పేపర్ మీద చేసి ఉండాలా ఉంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే థర్డ్ సమ్ ఏంటంటే మనకి ఓకే ఇందులో ఏంటంటే మనకి థర్డ్ సమ్ చూడండి. మనకి ఇందులో ఏంటంటే చదువుతాను వినండి. ఏ వోల్టేజ్ సిరీస్ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ has a voltage gain without feedback is 500. Input resistance is 3 kilo ohm. Output resistance is 20 kilo ohm. And feedback ratio is the 0.01. Calculate voltage gain, input resistance and output resistance with the feedback. Okay na చూడండి మనం ఏం చేసామంటే దీంట్లో థర్డ్ సమ్ లో గివెన్ డేటా రాద్దాం. గివెన్ డేటా అంటే మనకి ఇక్కడ వోల్టేజ్ గెయిన్ ఇచ్చాడు A = 500. Input resistance 3 kilo ohm, output resistance 30 kilo ohm, beta value 0.01. మనకు అడిగింది ఏంటంటే గెయిన్ విత్ ఫీడ్బ్యాక్, నెక్స్ట్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇంటూ ఫీడ్బ్యాక్, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఇంటూ ఫీడ్బ్యాక్. ఈ 3 వాల్యూస్ అడిగాడు. చూడండి ఏ వాల్యూ ఇచ్చాడు, ఇన్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చాడు, అవుట్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చాడు, బీటా = 0.01 ఇచ్చాడు. మనకి ఏంటి గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ అడిగాడు, ఇన్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్బ్యాక్, అవుట్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్బ్యాక్. 3 పారామీటర్స్ అడిగాడు. చూద్దాం మనం ఇక్కడ ఏంటంటే చూడండి మనకి ఫస్ట్ ఏంటి మనకి AF = ఫార్ములా ఏంటి A/1 + a × బీటా దట్ ఈక్వలెంట్ టు A అంటే మనకి 500 500/1 + 500 × బీటా వాల్యూ ఎంత ఇక్కడ వాట్ ఇస్ ద బీటా వాల్యూ హియర్ 0.01 సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 83.3 ఆన్సర్ వస్తుంది. 83.3 అనేది గెయిన్ విత్ ఫీడ్బ్యాక్. అమ్మ గుర్తుపెట్టుకోండి ఏదో ఒకటి నొటేషన్ గుర్తుపెట్టుకోండి. మనం ఏమంటే మన మెటీరియల్ AVF అని ఒకసారి ఉంది, AF రెండు ఒకటే. మీనింగ్ ఏంటంటే వోల్టేజ్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ లేదా గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ ఏదైనా ఒకటే, ఏదో ఒక నొటేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే ఫస్ట్ పారామీటర్ అయిపోయింది, క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ ఇన్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్బ్యాక్. ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం మనం. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి Ri × 1 + a × బీటా. ఇది ఫార్ములా. ఓకేనా ఇన్పుట్ రెసిస్టెన్స్.
Ri into 1 plus A into beta. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ? వాట్ ఇస్ ద ఇన్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ? 3 kilo ohms. 3 kilo ohms. 3000 into 1 plus ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 500. 500. 500. 500 into what is beta value? 0.01. 0.01. 01. ఇది సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మనకి ఆన్సర్ ఇస్ ద 18,000 ohm. ఇదా ఓరా 18 కిలో ఓం. 18 కిలో ఓం వస్తుంది. ఓకేనా? ఇది ఇన్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్బ్యాక్. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది అందరికి? నెక్స్ట్ థర్డ్ మనం కింద కనిపిస్తుందా? కిందకి రాసుకుని కనిపిస్తుంది. ఇక్కడ బోర్డు కనిపిస్తుందా? పైన చేద్దామా? థర్డ్ పారామీటర్ పైన చేసేయండి సార్. పైన చేస్తాను. ఓకే, థర్డ్ పారామీటర్ ఏమి ఇచ్చాడు? అవుట్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్బ్యాక్ అని ఇచ్చాడు. అవుట్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్బ్యాక్ ఫార్ములా ఏంటి? R/1 plus A into beta. డైరెక్ట్ చూడండి, ఇది డైరెక్ట్ ఒకసారి అయితే 14 మార్క్స్ కూడా ఇచ్చాడు డైరెక్ట్ గా. ఓకేనా? చూడండి ఇప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ R0 వాల్యూ ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు? R0 వాల్యూ ఎంత ఇచ్చాడు? 30 kilo ohm. 30 kilo ohm. 30,000 by 1 plus 500 into beta value same 0.01. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3.3 కిలో ఓమ్స్ వస్తుంది. 3.3 కిలో ఓమ్స్. ఓకేనా? దిస్ ఇస్ ద ప్రాబ్లం 3. 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం మనం. ఓకేనా? ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం అన్ని కూడా ఇంకా ఈ విధంగా ఇస్తాడు. సో చూడండి, ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే మనకి ఇది చేస్తాడు, ఈ వాల్యూ ఇస్తాడు, బీటా ఫైండ్ చేయమంటాడు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ టైప్ సమ్స్ ఇస్తాడు మీకు. ప్రీవియస్ పేపర్ లో సమ్స్ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ పేపర్ లో నేను ఆల్రెడీ సమ్స్ చూశాను. సో అవి డిస్కస్ చేద్దాము. జస్ట్ మీకు ఇంట్రెస్ట్ అలా చేయాలని. ఒక 2019 పేపర్ లో ఏంటంటే చూడండి, ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చేసాడు, 60 మిల్లీ వోల్ట్స్ ఇచ్చాడు. విత్ ఫీడ్బ్యాక్ అన్నాడు. విత్ ఫీడ్బ్యాక్ అవుట్పుట్ వోల్టేజ్ ఇచ్చాడు 0.5 వోల్ట్స్. ఇది కూడా విత్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు 90 వోల్ట్స్. 90. ఓపెన్ లూప్ గెయిన్ అడిగాడు. ఓపెన్ లూప్ గెయిన్ బీటా వాల్యూ అడిగాడు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి? ఇది గివెన్ డేటా. ఫస్ట్ మనం డయాగ్రామ్ వేసుకుందాం, ఈజీగా ఉంటుంది. ఏ వాల్యూ ఇది మిక్సర్ అనుకుందాం. ఇది బీటా, ఇది విఇన్, ఇది విఎస్. ఓకేనా? ఇది V0, ఓకేనా? ఇక్కడ ఏ వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ. ఎంత? ఏ వాల్యూ ఎంత? A equal to A by 1 plus A into beta. అదే సారీ AF equal to A by 1 plus beta. ఇప్పుడు బీటా కావాలి. బీటా ఈక్వల్ టు ఏమవుతుంది? దీనికి ఇది ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది. VF by V0 అవుతుంది. సో VF ఈక్వల్ టు బీటా ఇంటూ V0 అవుతుంది. సో ఎందుకు రాస్తానంటే మనకి నోటేషన్ ఉంటేనే ఇక్కడ వాల్యూస్ వస్తాయి మనకి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ ఏమడిగాడు? ఓపెన్ లూప్ గెయిన్ అడిగాడు. ఓపెన్ లూప్ గెయిన్ అంటే మన ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ లూప్ గెయిన్ అంటే ఫార్ములా ఏంటి? A ఈక్వల్ టు V0 by V. అంతే ఓపెన్ లూప్ గెయిన్. అర్థమైందా? ఇప్పుడు ఏం చేద్దాము? మనకి ఇప్పుడు ఏమడిగాడు? ఓపెన్ లూప్ గెయిన్ అడిగాడు. మనకి V0 వాల్యూ, Vin వాల్యూ ఇచ్చాడు మనకి. కానీ విత్ ఫీడ్బ్యాక్ ఉంది. మనకు ఆల్రెడీ మెన్షన్ చేశాడు కదా వోల్టేజ్ సిరీస్ అని. సో ఇప్పుడు ఏం చేస్తాము? VI ఈక్వల్ టు ఏమవుతుంది?
విఐ ఈక్వల్ టు ఏమవుతుంది విఎస్ ప్లస్ విఎస్ మైనస్ విఎఫ్ అవుతుంది. ఓకే విఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది విఐ ప్లస్ విఎఫ్ అవుతుంది. ఓకే మనకి ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది చెప్పండి మనకి ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది V నాట్ ఈక్వల్ టు A ఇంటూ V. ఓకేనా ఇప్పుడు మనం ఏమి అడిగాడు వాడు మనకి ఏమి అడిగాడు అవుట్పుట్ బై V నాట్ బై V ఇన్ కావాలి. ఓకే గెయిన్ క్యాలిక్యులేట్ చేయండి V నాట్ బై V ఇన్ విత్ ఫీడ్బ్యాక్ చేద్దాం AF. ఓకే గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది 0.5 by 60 millivolts ఇది వచ్చేస్తాం. ఓకేనా బీటా అడిగాడు బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి V నాట్ బై VF. ఓకేనా V నాట్ బై VF అని ఇచ్చాడు అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఆల్రెడీ మనకి 0.5 volts ఇచ్చాడు. ఇక్కడ VF అనేది క్యాలిక్యులేట్ చేయలేడు మనకి ఎందుకంటే ఇన్పుట్ వోల్టేజ్ గా మాత్రమే ఇచ్చాడు. VF అప్పుడు ఏమవుతుంది మనకి చెప్పండి VF ఏమవుతుంది ఇది పక్క పట్టుకెళ్ళిపోతే VS మైనస్ VI అవుతుంది VS మైనస్ VI. ఓకే సోర్స్ వోల్టేజ్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చింది V ఇన్పుట్ వోల్టేజ్ V అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఇది VF ఇది ఫీడ్బ్యాక్ అంటే ఇన్పుట్ అంటే ఇది VS అది కాదు ఆఫ్టర్ ఫీడ్బ్యాక్ అంటే ఇది వస్తుంది మనకి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం చేయొచ్చు కదా VF బై ఇప్పుడు ఏమవుతుంది V నాట్ బై VF అవుట్పుట్ వోల్టేజ్ 0.5 బై VF. ఓకే చూద్దామండి ఇది ఒకసారి నేను డిస్కస్ చేస్తున్నాను ఒకసారి. ఓకే ఈ టైప్ ఆఫ్ అడిగాడు. నెక్స్ట్ ఇంకొక సమ్ ఇచ్చాడు ఏంటంటే సింపుల్ సమ్ అది బీటా ఈక్వల్ టు 0.1 volts AVF ఈక్వల్ టు 20 bandwidth equal to 0.6 megahertz. Bandwidth equal to 0.6 megahertz. Bandwidth with feedback అడిగాడు మనం. Bandwidth find the bandwidth with feedback అడిగాడు. దీని ఫార్ములా ఏంటంటే మనకి bandwidth with feedback equal to bandwidth without feedback into 1 plus beta into AV. 1 plus beta into AV. ఇలా ఇచ్చాడు 1 plus beta into AV. సో ఆల్రెడీ మనకి ఇచ్చాడు ఇక్కడ మనకి ఆల్రెడీ బీటా ఇచ్చాడు AVF ఇచ్చాడు బీటా ఇచ్చాడు ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది 0.6 మెగాహెర్ట్జ్ 10 పవర్ 6 into 1 plus 0.1 into 20. So we get the answer is the answer some value వస్తుంది. సో ఇది డైరెక్ట్ ఫార్ములా ఇది ఒక సమ్ ఇది 7 మార్క్స్ ఇచ్చాడు. చూడండి మనకి ఫైండ్ ది న్యూ బ్యాండ్విడ్త్ అంటున్నాడు ఆల్రెడీ బ్యాండ్విడ్త్ ఇస్తున్నాడు. బ్యాండ్విడ్త్ ఫార్ములా ఏంటంటే విత్ ఫీడ్బ్యాక్ బ్యాండ్విడ్త్ ఇంటూ 1 plus beta into AV. ఓకే వోల్టేజ్ గెయిన్ AV అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా అందుకే వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ గా విల్ గెట్ ఏ ఆన్సర్. అదొక సమ్. నెక్స్ట్ ఇంకోటి కూడా ఇచ్చాడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే AVF ఈక్వల్ టు వోల్టేజ్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ 50 ఇచ్చాడు. ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చాడు 0.1 volts. ఇన్పుట్ వోల్టేజ్ విత్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు 0.8 volts. బీటా వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. ఓపెన్ లూప్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓపెన్ లూప్ గెయిన్. సో ఇది కూడా మీరు ఒకసారి రిఫర్ చేయండి. సో ఈ టైప్స్ ఆఫ్ సమ్స్ ఎక్కువ ఇస్తున్నాడు. డైరెక్ట్ 7 మార్క్స్ సమ్స్ ప్రీవియస్ పేపర్ మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి మీకు పంపిస్తానండి. ఓకే నెక్స్ట్ మనకి ఎంతవరకు ప్రాబ్లమ్స్ జస్ట్ మీకు లిటిల్ బిట్ అర్థం అవడం కోసం మీకు జస్ట్ సింపుల్ ప్రాబ్లమ్స్ చెప్పాను. ఓకే నెక్స్ట్ ఏంటంటే మనకి అనాలిసిస్ ఆఫ్ ప్రాక్టికల్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ వోల్టేజ్ సిరీస్ యాంప్లిఫైయర్ చూద్దాము. రైట్ సరిగ్గా రావట్లేదు.
ఒకసారి చూడండి, ఫస్ట్ చెప్పుకున్న సమ్ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అందరికి? హలో. ఎస్ సార్. సార్ సో ఇది మీకు ఫస్ట్ చెప్పుకున్న సమ్ము క్లియర్గా మీ గ్రూప్లో షేర్ చేస్తాను ఒకసారి, ఓకేనా? ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొక సమ్, ఇది సెకండ్ సమ్. ఎగ్జాంపుల్ 1.2.2 ఉంది కదా, ఇది సెకండ్ సమ్ము. అలాగే నెక్స్ట్ చూడండి ఒకసారి, మీకు బోర్డు కొంచెం బ్లర్డ్గా ఉందన్నారని మళ్ళీ ఇక్కడ ఒకసారి చూస్తాను చూడండి. గివెన్ డేటా ఏమి ఇచ్చంటే A = 100, బీటా = 0.04, ఓకే. V0 = VS = 50 millivolts ఇచ్చాడు మనకి. VS = 50 millivolts. ఇప్పుడు గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ కావాలి. AF = A/1 + A × బీటా. సో వాల్యూస్ దీంట్లో సబ్మిట్ చేస్తే మనకి 20 వస్తుంది ఆన్సర్. అలాగే అవుట్పుట్ వోల్టేజ్, ఓకే. AF = V0/VS, V0 = VS × AF క్యాలిక్యులేట్ చేస్తాం. 1 volt వచ్చింది. అలాగే ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి నో నీడ్ టు క్యాలిక్యులేట్ హియర్, హ్యావ్ టు రైట్ డైరెక్ట్లీ 0.04. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ VF = బీటా × V0. ఇది ఎలా వచ్చింది మీకు ఆల్రెడీ చెప్పాను. ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ మనం ఫైండ్ చేస్తాం. ఏం ఫైండ్ చేస్తాము? VF/V0 అనేది అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్, ఓకేనా? VF = బీటా × V0. అలాగే నెక్స్ట్ ఇది మనకి డైరెక్ట్గా గెయిన్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఇచ్చినాడు. క్లోజ్ లూప్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? A/1 + A × బీటా, ఓకేనా? నెక్స్ట్ 2 సమ్లు ఇచ్చుకున్నాము. ఇది నెక్స్ట్ లాస్ట్లో చెప్పాను కదా, న్యూ బ్యాండ్విడ్త్ ఫైండ్ అవుట్ చేసేది. ఇది ఒక ప్రాబ్లం. డైరెక్ట్గా మనకి వోల్టేజ్ గెయిన్ ఇస్తున్నాడు, బ్యాండ్విడ్త్ ఇస్తున్నాడు, బీటా ఇస్తున్నాడు. ఫస్ట్ వోల్టేజ్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ ఫైండ్ అవుట్ చేస్తాము. అలాగే బ్యాండ్విడ్త్ డైరెక్ట్గా విత్ ఫీడ్బ్యాక్ ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ కేసులో బ్యాండ్విడ్త్ మెగాహెర్ట్జ్ ఇచ్చాడు, విత్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. సో బీటా క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ బ్యాండ్విడ్త్ మనకు తెలుసు. సో బీటా అనేది క్యాలిక్యులేట్ చేస్తే 0.024 అనేది వస్తుంది. ఈ 4 సమ్స్ మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ద అనాలిసిస్ ఆఫ్ ప్రాక్టికల్ సర్క్యూట్స్ ఆఫ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్. ఓకే, ఏంటంటే వోల్టేజ్ సిరీస్, వోల్టేజ్ షంట్, కరెంట్ సిరీస్, కరెంట్ షంట్. ఓకే, ఏవో రెండు నేను చెప్తానండి, రిమైనింగ్ మీరు రెఫర్ చేయండి. సో రెండు ఏంటనేది ఒకసారి నేను ఆన్ పేపర్ చెప్తాను. వెయిట్. మాకు కనిపిస్తుందా? పేపర్ కనిపిస్తుంది ఇక్కడ అందరికి? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఒకసారి చూడమ్మా, మనకి ఇక్కడ ప్రాక్టికల్ సర్క్యూట్స్ ఫర్ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ చూద్దాం. ప్రాక్టికల్ సర్క్యూట్ ఫర్ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. ఓకే, మనకి ప్రాక్టికల్ సర్క్యూట్ వచ్చేసరికి సి లైక్ దిస్. ఓకే, సర్క్యూట్ ఇలా ఉంటుంది. దీనికి స్మాల్ సర్క్యూట్ అనాలిసిస్ మోడల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే,
IB, IE, next current source IE, దీన్ని ఏమంటామంటే మనం VS, this is IB, this is HIE, forward resistance, this is called RI, this is HFE into IB, next RE, take V0 this across this one. Okay now, this is R0 output resistance. Okay now, this is called R0 dash. This one. So this is the equivalent circuit of this one. Okay na, ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ హియర్ ఎమిటర్, దిస్ సర్క్యూట్ యాక్ట్స్ యాజ్ ఏ ఎమిటర్ ఫాలోయర్. హియర్ V0 ఈక్వల్ టు VF అవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ఫీడ్బ్యాక్ వోల్టేజ్. ఓకేనా, ఇక్కడ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఏంటి మన ఫార్ములా VF బీటా ఈక్వల్ టు VF బై V0, దట్ ఈక్వల్ టు VF ఈక్వల్ టు V0 కాబట్టి V0 బై V0 దట్ ఈక్వల్ టు 1 అవుతుంది, బీటా ఈక్వల్ టు. సో బీటా ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఎందుకు 1 అవుతుందంటే చూడండి, ఇస్ ద శాంపుల్ ఎట్ ఎమిటర్ రెసిస్టెన్స్ ఇస్ వోల్టేజ్, ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ది ఎమిటర్ రెసిస్టెన్స్ ఇస్ ప్రొవైడెడ్ as ఫీడ్బ్యాక్. ఓకే, ఫీడ్బ్యాక్ కనెక్ట్ చేయడం వల్ల వోల్టేజ్ ఎమిటర్ రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఇట్ గెట్స్ ఏ సబ్ట్రాక్ట్స్ విత్ ది సోర్స్ వోల్టేజ్ VS. ఓకే, ఎమిటర్ ఫాలోవర్ యాక్ట్స్ యాజ్ ఏ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే వోల్టేజ్ గెయిన్ ఫైండ్ అవుట్ చేస్తాం. వోల్టేజ్ గెయిన్ AV ఈక్వల్ టు V0 బై VS. సో ఇక్కడ V0 ఏమవుతుంది మనకి ఇక్కడ చూడండి, IC ఇంటూ RE బై VS ఈక్వల్ టు IB ఇంటూ HI. సోర్స్ వోల్టేజ్ అంటే ఇక్కడ ఈ కరెంట్ IB ఇంటూ HI. ఓకే, సోర్స్ వోల్టేజ్. అదే అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి IC ఇంటూ కలెక్టర్ వోల్టేజ్ ఇంటూ కలెక్టర్ కరెంట్ ఇంటూ RE. ఓకేనా, కలెక్టర్ కరెంట్ ఇంటూ RE అని తీసుకుంటాం, అంటే ఇది IC. దిస్ ఈస్ IC. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో మనం డెరైవ్ చేసాం. IC ఇంటూ REని మనం ఎలా రాసుకోవచ్చు, HFE ఇంటూ IB ఇంటూ RE బై IB ఇంటూ HIE. సో హియర్ IB cancel, సో HFE ఇంటూ RE బై HIE. సో ఇది మనకి ఎలా వచ్చిందంటే ఆల్రెడీ మీరు స్టార్టింగ్ చెప్పాను, సింగిల్ స్టేజ్ C యాంప్లిఫైర్లో హైబ్రిడ్ పారామీటర్ మోడల్ మీకు డ్రా చేయడం చెప్పాను, స్మాల్ సిగ్నల్ అనాలిసిస్, ఓకే, హై ఫ్రీక్వెన్సీ మోడల్ సర్క్యూట్ చెప్పాను. అక్కడ మనం డెరైవ్ చేస్తాం. HI అంటే ఫార్వర్డ్ ఇన్పుట్ గెయిన్. ఓకేనా, నెక్స్ట్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటాము, ఫార్వర్డ్ గెయిన్ అంటాం HFE అంటే. ఓకేనా, సో HIE. సో దిస్ ఈజ్ AV ఈక్వల్ టు HFE ఇంటూ RE బై HIE. అలాగే ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఓకే, నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఓకే, ఒకసారి అటెండెన్స్ చెప్పండి అమ్మా, ఒకసారి అటెండెన్స్ ఇవ్వాలి నాకు. Sir, absent is regular 11, 12, 13, 17, 20, 21, 22, 23. 11, 12, 13, 17, 21, 22, 23. 20, sir. 20 కూడా ఉందా? Yes, sir. ఒకసారి రిపీట్ చేయవా. 11, 12, 13, 17, 20, 21, 22, 23. ఓకే, సరిపోయింది. రెగ్యులర్ ఎల్ఈస్ L is 15, 16, 20, 23, 26, 8. ఒకసారి ఆగాగు. 15, 16 తర్వాత 20, sir. 20, 23, 26. 23, 26. 15 ఇందాకే లెఫ్ట్ సైడ్ రామరాజ్ చెప్పాను కదా. 15 present, sir. Yes, sir. 16 ఎల్ఈ 16 ప్రజెంట్. ఓకే, 15, sir. 15. 15, 15. Yes, sir. 16, 20, 23, 26 ఎల్ఈస్ నలుగురు. రెగ్యులర్ 11, 12, 13, 17, 20, 21, 22, 23. ఓకేనమ్మా. 22కి 21కి 22కి అండ్ 12కి హెల్త్ ప్రాబ్లం చెప్పారు సార్ నిన్నే. 21 ఒకరు, 22 ఒకరు, ఇంకెవరు? ఇద్దరేనా?
12 సార్. 12 రెగ్యులర్, 12 కూడా. Yes, ఓకే sir. ఓకే, అయితే ఆప్షన్స్ 11, 13, 17, 20, 23. అమ్మ మీరు క్లాస్ టీచర్కి ఇంటిమేట్ చేశారా మరి వీళ్ళు? రోల్ నెంబర్ 12, 21, 22 క్లాస్ టీచర్కి ఇంటిమేట్ చేశారా? ఈ రోజు లెటర్ పెడతా అన్నారు సార్ వాళ్ళు. మరి ఇంటిమేట్ చేశాక కదమ్మా మరి నేను ప్రజెంట్ ఇవ్వాల్సింది. ఓకే సార్, అయితే ఇంటిమేట్. ఒకసారి నేను ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్స్ మీకు గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను, ఒకసారి రిఫర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను.